చెప్పమ్మా, ఏం ఆడుతున్నావు? కిలోన్నర ఫిష్ అండి. దీనిలో ఒక 3 పావులు ఆయిల్ వేసాను, కొంచెం బగారా ఆకు, ఓకే, ఉల్లిపాయ మిక్సీ పట్టాము. ఇది గోలిన తర్వాత చింతపండు పులుసు వేసి ఫిష్ వేయాలి. పులుసు మరిగిన తర్వాత చెప్పు వదినా, ఎలా నడుస్తుంది? బాగా నడుస్తుంది. మాకు ఫ్రీ, మేము వస్తే మరి ఫ్రీ ఇస్తావా, డబ్బులు తీసుకుంటావా? ఆఫరా? డిస్కౌంట్ ఏం వేసినావు మళ్ళా? ఉల్లిగడ్డ పేస్ట్, ఆనియన్ పేస్ట్. ఓకే, స్టవ్ ఆఫ్ అయింది ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై కావాలండి. ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయిన తర్వాత పులుసు బాగా చిక్కగా మరిగిన తర్వాత చేయాలి. లవంగాల పొడి, ధనియాల పొడి, మెంతు పొడి వేసాము. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాము. ఇది వేయించిన పొడి. పచ్చి ధనియాల పొడి కూడా వేయాలి. ఇందాక ఒక జోక్ జరిగింది, ఏంటివైనా జోకు చెప్పు. హార్లిక్స్ డబ్బా, మా అత్తమ్మ ధనియాల పొడి అనుకొని హార్లిక్స్ డబ్బా తీసిందండి. అంటే జస్ట్ కూరలో వేయలేదు, అడిగారు. అంటే అది పక్క పక్కనే ఉండేసరికి ఉందండి, 2 సేమ్ డబ్బాలు. కన్ఫ్యూజ్ అయ్యారు మా అత్తమ్మ పాపం. అంటే ఈ కిచెన్ లోకి ఎప్పుడు రాలేదండి, అట్లా వచ్చి నార్మల్ గా కూర్చొని వెళ్ళిరు. కానీ కవర్ పడాలన్నా దీంట్లోనే వండేస్తారు. మా రాజు అండి, మా రాజు మంచిగా కుక్ చేస్తాడు. చెప్పు రాజు, మా రాజు సిగ్గైతుంది. హాయ్ చెప్పు రాజు, హాయ్ చెప్పు. ఇట్లా 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 హాయ్ చెప్పు. కర్రీస్ బాగా వండుతాడంట. మా రాజు పెద్ద జోక్ వేసింది, కావాలి ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలంటే కూరేసి అన్నట్టు. మా రాజు బీపీ వేస్తే మాత్రం బీపీ వేస్తాడు. చాయ్ అయిపోయింది, అందులో వస్తున్నారు కపుల్స్ ఇద్దరు. చాయ్ చాలా నీట్గా దగ్గరకే కావన్నా దగ్గర కాదా